ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాకాలంలో ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తుంటాయి. వర్షాలు పెరిగితే ప్రమాదకర స్థితిలో వరదలొస్తుంటాయి. భారీ వరదలొస్తే జిల్లాలోని ప్రాజెక్టులు తట్టుకోగలుగుతాయా అనే సందేహం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు, కొమరం భీం, గడ్డెన్నవాగు, స్వర్ణ, సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులున్నాయి. పలు ప్రాజెక్టుల గేట్లకు సంబంధించి చాలా సమస్యలున్నాయి. ఆయా ప్రాజెక్టుల గేట్లు మరమ్మతులు కొనసాగుతున్నాయి. సాత్నాల 1వ నంబర్ గేటును అధికారులు ఇటీవల రిపేర్లు చేశారు. కడెం ప్రాజెక్టు 15వ నంబర్ గేట్ రోపు సమస్యను పరిష్కరించామని అన్నారు అధికారులు. సమస్యలున్న చోట్ల డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలన జరుపుతున్నారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టులను లీకేజ్ సమస్యలు వెంటాడుతున్నాయి. కడెం వద్ద కొత్త స్పిల్వే నిర్మాణం చేయాలనే డిమాండ్ ఉంది. దీనికోసం ఇప్పటికే సాయిల్ టెస్ట్ సైతం చేయించారు అధికారులు. మరమ్మతులు చేపట్టిన కొన్ని ప్రాజెక్టులకు బిల్లులు రాలేదని అంటున్నారు కాంట్రాక్టర్లు. నిధుల కొరతతో కొన్ని ప్రాజెక్టులకు సమస్యలు ఉన్నా మరమ్మతులు చేయించలేని పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో వర్షాకాలం వస్తే చాలు ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తాయి. దాంతోపాటు ప్రమాదకర స్థితిలో సైతం వరదలు వస్తాయి. అయితే మరి అంతగానం వరదలు వస్తే ప్రాజెక్టులు తట్టుకుంటాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ప్రాజెక్టుల స్టేటస్ రిపోర్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే గేట్లకు సంబంధించి చాలా చోట్ల సమస్యలు ఉన్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ టీమ్స్ పరిశీలించిన తర్వాత గేట్ల సిచ్యువేషన్ బాగా లేదని నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులను రిపేర్ చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇది సాత్నాల వద్ద ఉన్నాం. సాత్నాల వద్ద ఒక గేటు యాక్షన్ సరిగా లేకపోవడం, అంటే గేటు మొరాయించడం వల్ల అది కొంత ఇబ్బంది ఏర్పడింది. దాన్ని సైతం అధికారులు రిపేర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొన్నటి వరకు ఆ గేటుకు సంబంధించి సమస్య తలెత్తినట్టుగా అధికారుల ద్వారా సమాచారం ఉంది. అయితే ఈ గేట్ నెంబర్ 1 ఏదైతే ఉందో ఈ సాత్నాలకు సంబంధించి అది సమస్య ఉండే, దాన్ని ఇప్పుడు రిపేర్ సైతం చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రతి ఏటా ఏదైతే వర్షాకాలం కంటే ముందే ఆయిలింగ్, గ్రీజింగ్, రోప్లు సరిగా ఉన్నాయా లేవా, పవర్ సప్లై సరిగా ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి సెంట్రల్ టీంలు అదేవిధంగా డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికార సమయంలో వివిధ లోపాలను గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రాజెక్టులకు సంబంధించి వాటి వర్క్స్ అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే కడెం ప్రాజెక్టు ఉంది. దాంతోపాటు అటు కొమరం భీం ప్రాజెక్టు, మరోవైపు నిర్మల్ జిల్లాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుతో పాటు స్వర్ణ ప్రాజెక్టు సైతం ఉంది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టు ఉంది. అయితే మత్తడివాగు ప్రాజెక్టు తప్ప మిగతా ప్రాజెక్టులు దాదాపు అన్ని వర్టికల్ గేట్స్ ఉన్న పరిస్థితి, అంటే మానవులు మాత్రమే, అంటే గేట్లు లిఫ్ట్ చేస్తే కనుక మనుషులు కావాల్సి ఉంటుంది. అయితే ఏదైతే రేడియల్ గేట్లు అయితే మాత్రం రేడియల్ గేట్లు బటన్ నొక్కితే పైకి లేసే అవకాశం ఉంటుంది. కానీ వర్టికల్ గేట్లు ఉండడం మూలంగా కొంత సమస్యలు సైతం అప్పుడప్పుడు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కడెం ప్రాజెక్టు విషయానికి వస్తే కడెం ప్రాజెక్టు గత వర్షాలకు గతంలో అయితే ఏదైతే కౌంటర్ వెయిట్లు అదేవిధంగా భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో ఏదైతే అనుకున్న దానికంటే ఎక్కువగా ఇన్ఫ్లో వచ్చిన నేపథ్యంలో అప్పుడు కడెం ప్రాజెక్టు ప్రమాదకర స్థితిలో ఉండేది. అదేవిధంగా కౌంటర్ వెయిట్ గేటు సమస్యలు తలెత్తాయి, కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. అయితే 15వ నంబర్ గేట్ ఏదైతే ఉందో అది రోప్ వే తెగిపోయింది. దాన్ని సైతం ఇప్పుడు రిపేర్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు కడెం ప్రాజెక్టు విషయానికి వస్తే కొద్ది దూరంలో కొత్త స్పిల్వే నిర్మించాలని ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఇన్ఫ్లోస్ వస్తాయి కనుక వర్షాకాలంలో ఆ ఇన్ఫ్లో వచ్చిన నేపథ్యంలో ప్రాజెక్టు తట్టుకోవాలంటే స్పిల్వే కొత్తది కావాలని లేదా ఇంకొంచెం దూరంలో ఏర్పాటు చేయాలని అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. అయితే దానికి సంబంధించి సాయిల్ టెస్ట్ సైతం జరిగింది. కానీ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఎక్కువగా ఇన్ఫ్లోస్ వస్తే కనుక ప్రాజెక్టు తట్టుకునే స్థితిలో ఉండాలి. అయితే గేట్లు చూసుకున్నట్లయితే 1949కి సంబంధించిన అప్పుడు గేట్స్ ఏవైతే ఉన్నాయో అప్పటి గేట్లు అవి జర్మనీకి సంబంధించిన గేట్లు, జర్మన్ గేట్స్ అంటారా, అవి 9 గేట్లతో అప్పుడు నిర్మించినప్పుడు అదైంది. ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇండియన్ మేడ్ గేట్లు ఏవైతే ఉన్నాయో అవి సైతం 9 ఏర్పడి మొత్తం 18 గేట్లు ఉండగా తరచూ గేట్లలో సమస్యలు వస్తాయి. కానీ ఆ సమస్యలను ఎప్పటికప్పుడు రెక్టిఫై చేయడం కోసం సంబంధిత వ్యవస్థ సైతం ఉండాలి. కానీ అది లేకపోవడం మూలంగా ఈ ఆయిలింగ్, గ్రీజింగ్ కానీ ఎవ్రీ మాన్సూన్ కంటే ముందు ఏదైతే ఉంటుందో అవి
పూర్తిగా రిపేర్ చేయాల్సి ఉంటుంది. రిపేర్ చేసిన కాంట్రాక్టర్లకు ఏజెన్సీలకు సైతం డబ్బులు రాని పరిస్థితి. అయితే మెయింటెనెన్స్ కోసం సైతం డబ్బులు ఇవ్వని సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో వాటి పర్యవేక్షణ అనేది అంటే ఆ ప్రాజెక్టు గేట్లు లేకపోతే ఇతర సమస్యలు వర్షాకాలంలో వరదలు వచ్చిన టైంలో మొరాయించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రోడ్లు తెగిపోవడం అని లేదంటే కౌంటర్ వెయిట్స్ కొట్టుకపోవడం, దీంతోపాటు వివిధ రకాల సమస్యలు ఆ గేట్ దిగకపోవడం, గేట్ దిగిన దాని కింద లీకేజీలు ఉండడం. ముఖ్యంగా చూసుకుంటే లీకేజీల సమస్య ఇటు స్వర్ణ ప్రాజెక్టుకు ఉంది, కడం ప్రాజెక్టుకు సైతం గేట్లు క్లోజ్ చేసిన తర్వాత లీకేజీ అనేది అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. దీంతోపాటు ఈ సాత్నాల ప్రాజెక్టుకు సంబంధించి ఒక గేటు సమస్య ఉంటే దాన్ని ఇప్పటికే రెక్టిఫై చేసినట్టుగానైతే అధికారులు చెప్తున్నారు. అయితే రైతాంగానికి నీళ్లు అందించాలంటే గేట్లు ఇవన్నీ సరిగా ఉండాల్సి ఉంటుంది. గేజింగ్ సిస్టమ్ సంబంధించి సిడబ్ల్యూసి ఇప్పటికే పిప్పల్కోటి ఏరియాకి వచ్చి పరిశీలించిన పరిస్థితి. దీంతోపాటు నిర్మల్ జిల్లా విషయానికి వస్తే డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన టీమ్స్ సైతం వచ్చాయి. ముఖ్యంగా ఇప్పుడు చూసుకునేది ఏంటంటే ప్రధానంగా మైనర్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో గేర్ బాక్సులు కావచ్చు, బేరింగ్ మూమెంట్ కావచ్చు, వైర్ రోప్ కావచ్చు, మోటార్లు, జనరేటరు, వీటి సర్వీస్తో పాటు బ్యాటరీలు, అదే గ్రీసింగు, మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ చెత్త చెదారం ఏదైనా ఉంటే తొలగించడం లాంటివి, గేట్లు లిఫ్ట్ చేయడం మళ్ళీ దించడం లాంటివి చేయాల్సి ఉంటుంది. దీంతో O&M వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బిల్స్ సైతం పెండింగ్లో ఉన్న పరిస్థితి. ఒక్క కడెం ప్రాజెక్టు విషయానికి వస్తే O&M వర్క్ చేసిన వాటికి 2 కోట్ల వరకు డబ్బులు రావాల్సి ఉంది. బిల్లులు పెండింగ్లో ఉండడం మూలంగా ఏజెన్సీల నుంచి మళ్ళీ ఏదైనా పని తీసుకోవాలంటే వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. దీంతోపాటు కొత్తగా 5 కోట్లకు సంబంధించిన మళ్ళీ ఎస్టిమేట్స్ కడెం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని రిపేర్ల కోసం ఎస్టిమేట్స్ వేయడం జరిగింది. స్వర్ణ ప్రాజెక్టులో గేట్ల లీకేజ్ ఉందనేది చెప్తున్నారు. అక్కడ గేట్లను మార్చాలనే డిమాండ్ సైతం ఉన్న పరిస్థితి. ఎందుకంటే స్వర్ణ ప్రాజెక్టు పాతకాలం గేట్లు కాబట్టి మళ్ళీ కొత్త గేట్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ సైతం ఉంది. అట్లాంటప్పుడు మళ్ళీ తర్వాత ఈ గేట్లను తీసి మళ్ళీ కొత్త బిగించడం అనేది కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి దానికి అనుగుణంగా రిపేర్లు మాత్రం చేయాల్సి ఉంది. ఆ రిపేర్లకు సైతం కొన్ని చోట్ల డబ్బులు లేని పరిస్థితి ఉంది. ఈ విధంగా చూసుకుంటే O&M వర్క్స్కి సంబంధించి బిల్లులు రాకపోవడం, ఏదైతే పవరు దానికి సంబంధించి కడెం ప్రాజెక్టు విషయానికి వస్తే పవరు సబ్స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. కానీ దానికి 40 లక్షల వరకు అవసరం ఉందని అధికారులు చెప్తున్నారు. విధంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ప్రాజెక్టుల మరమ్మతులు కానీ లేకపోతే సమస్యలను రెక్టిఫై చేయడం కోసం తగిన నిధులు ఇవ్వకపోవడం, అదేవిధంగా కొన్ని చోట్ల సమస్యలు సైతం అప్పుడప్పుడు తలెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా వర్షాకాలం వస్తే చాలు ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ ఎలా మొరాయిస్తుంది, ఏ గేట్ ఆగిపోతుంది, ఏ గేట్ కౌంటర్ వెయిట్ తెగిపోతుంది, కింద పడుతుంది అనే ఆందోళన